నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రాకుండా ఆయన ప్రచారానికి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. వచ్చి వారు చేసినటువంటి పనులు ప్రజలకు చెప్పి మా కోట్లు ఇవ్వండి, మమ్మల్ని గెలిపియండి అని చెప్తే బాగుండేది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కేవలం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మిగతా నాయకులను తిట్టడం, శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకోవడం. ఒకవేళ ఆయన మీద కానీ, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద కానీ, కుటుంబ సభ్యుల మీద కానీ ఏదైనా మచ్చొచ్చేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి సమయంలో సిట్ కానీ లేకుంటే ఏసీబీ కానీ ఇలాంటి ఎంక్వైరీలు వేసి ప్రజలను మీడియా దృష్టి మరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఒక ఉదాహరణ, ఫార్ములా కేసులో కేటీఆర్ గారిని ఇరికించి ఏసీబీతోని ఎంక్వైరీ విచారణ చేయించిండు. నానా అడావుడి చేయించిండు, పేపర్లలో రాపించిండు, మీడియాలో ఇప్పించిండు, చాలా ఘోరం జరిగిపోయిందని చెప్పి. అంటే చివరికి ఏమైందంటే ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పేసి ఏసీబీ చెప్పింది. చెప్తే వెంటనే ఈడీ నుంచి నోటీసులు వచ్చినాయి. 5 గంటలకు ఏసీబీ చెప్తే 5:30కి ఈడీ నుంచి నోటీసులు వచ్చినాయి. నిన్నేం మాట్లాడిన అక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది అని. ఇదే ఒకటి ఉదాహరణ, ఎవరితో కలిసి పనిచేస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ మరియు బీజేపీ చెట్టాపట్టాలు వేసుకొని పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ. మరి నిజామాబాద్ పర్యటనలో భాగంగా కూడా మళ్ళీ కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని మాట్లాడడం, అసలు నిజామాబాద్ అభివృద్ధి జరగలేదనడం, మురికి కూపంగా మారింది అని చెప్పడం, ఈ విషయంతో మాత్రం నేను రేవంత్ రెడ్డి గారితో ఏకీభవిస్తా ఉన్నాను. ఎన్నికల ప్రచారం మొదలైన నుంచి కూడా నేను చెప్పేది అదే, నిజామాబాద్ మురికి కూపంలా మారింది. మీ ప్రభుత్వ హయాంలో ఈ 2.5 సంవత్సరాల్లో నిజామాబాద్ నిజంగానే మురికి కూపంలా మారిందని చెప్తున్నా. మరి దాన్ని ఆయన నోటితో ఆయనే చెప్పాను. 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలందరూ చూసి, నువ్వు అభివృద్ధిని పక్కన పెట్టి నీ బామర్ది మీద అలిగేషన్ వస్తే హరీష్ రావు గారిని సిటీకి పిలుస్తాడు. 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కేటీఆర్ గారిని సిటీకి పిలుస్తాడు. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి సంతోష్ రావు గారిని పిలుస్తాడు. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి కేసీఆర్ గారిని పిలుస్తాడు. అంటే ఇది ఒక సీరియల్ లాగా, టీవీ సీరియల్ లాగా ఈ ఎపిసోడ్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో నా కుటుంబ సభ్యుల మీద, దాడులు అంటే ఫిజికల్ దాడులు, అట్లాంటి అలవాటు మాకు లేదు. మాటల దాడులు, మాటల యుద్ధం జరుగుతుందని చెప్పేసి మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేస్తూ, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తూ అదే కాలయాపనలో 2.5 సంవత్సరాలు గడిపించారు. మరి రాష్ట్ర ప్రజలు కొరిగింది ఏమి లేదు. ఇక్కడ ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయడం, నాయకులను తిట్టడం. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరు నిలదీసిర్రు? ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని, మంత్రులని ఇక్కడ ప్రజలకు సేవ చేస్తలేరని నానా రకాలుగా తిట్టిండు. బీజేపీ నాయకులు ఎవరు తిట్టిండ్రు? అధికారంలో ఉన్నటువంటి మమ్మల్నే తిట్టిండ్రు. కానీ ఈరోజు చోద్యం ఏంటంటే, మేము ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి బీజేపీ కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ వీళ్ళది ఎంత పెద్ద దగ్గర దోస్తానా అంటే, ఇప్పటికీ బీజేపీ పార్టీ కూడా మేమే అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని తిడతారు. కాంగ్రెస్ కూడా మమ్మల్ని తిడుతుంది. తిట్టే స్థాయిలో మేమున్నాం, పడే స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కానీ ఈ 2 పార్టీలు కూడా మీరు చూసుకోండి, రోజు పొద్దున్న లేస్తే బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, వీళ్ళ ఎంపీలు కానీ, వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా టార్గెట్ బీఆర్ఎస్. ఈయననేమో హైడ్రా పేరుతోని పేదవాళ్ళ బిల్డింగులు కూలగొడతాడు. దాన్ని వాళ్ళ ఎంపీ రఘునందన్ రావు వచ్చి ఏం మాట్లాడతాడు? చాలా మంచి పని చేస్తుండ్రు, మేము తప్పకుండా ఆయనకు మద్దతు పలుకుతామంటాడు. అంటే ఎవరితో కలిసి పనిచేస్తా ఉన్నారు? వాళ్ళు చేసేటటువంటి పనులు చెప్పకుండా మరి ఎందుకు చెప్పకపోతే మేము 4000 ఇస్తాన్నాం,
4000 వేస్తాలో మేము 4000 పెంచినాం కాబట్టి మాకు కోటేయని అని అడగకపోతే, కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు మేము తులం బంగారం ఇస్తున్నాం మేము ఇచ్చినాం కాబట్టి మా కోటేయని అని అడగకపోతే, మా ఆడపిల్లలకు బైకులు ఇస్తా అని చెప్పి అందరూ కొత్త బైకులు వేసుకొని తిరుగుతారు అందుకే మా కోటేయని అని చెప్పకపోతే, నిరుద్యోగులకు 2,500 మేము ఇస్తాం మా ఆడపిల్లలకన్నా ఇస్తున్నాం కాబట్టి మా కోటేయమని చెప్పేసి అడగకపోతే, మా కేసీఆర్ ఏం మాట్లాడారు? 200 రూపాయల నుంచి నేను 2,000 పెంచిన కాబట్టి నా కోటేయండి అని అడిగాడు. కళ్యాణ లక్ష్మి స్కీమే లేదు, అసలు మా మేనిఫెస్టోలో లేదు. 51,000తో మొదలయ్యి 1,00,000 రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పేసి కాబట్టి మా కోటేయండి అని చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డినో ఉత్తమ్ కుమార్ రెడ్డినో తిట్టుకుంటూ ఓట్లు అడగలేదు. ప్రజలకు మేము చేసినటువంటి సేవల్ని వారి దృష్టిలో పెట్టి చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం, ఏ జిల్లాకు పోయినా మీరు ఈ 4 పేర్లు పెట్టుకొని మీరు తిడుతున్నారు, మీరు కాలం గడుపుతున్నారు. కానీ మీరు ఎంత చేసినా మాకది కలిసి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? అరే అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదని చెప్పేసి పుకారు లేపాడు. నిజామాబాద్ అసలు వీళ్ళకు అభ్యర్థులే లేరని. మీకు దొరకలే అభ్యర్థులు, మేము అధికారంలో ఉన్నప్పుడు మీకు అసలు అభ్యర్థులే దొరకలేదు. ఈరోజు మేము అన్ని డివిజన్లలో కూడా మేము అభ్యర్థులను పెట్టినాం. ఆయన కేసీఆర్ గారి మీద సిట్టు విచారణ చేయించిండ్రు. మా కేటీఆర్ గారు ఏం చేసి ఒక పిలుపునిచ్చిండ్రు, రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలిసిన రీతిలో నిరసన తెలపండి అని. మేము ఒక బైక్ ర్యాలీ తీస్తే మీలాంటి ప్రెస్ సోదరులు అందరూ చెప్పారు, అన్న చాలా బ్రహ్మాండంగా బైక్ ర్యాలీ జరిగింది, ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీలో లేచిందని. అంటే ఏం దీనికి ఉదాహరణ ఏంటంటే మొగుల మీద చూస్తే మొగ మీద పడ్డాడు. ఆయన ఏం చేసినా మాకు కలిసి వస్తుంది. ఈరోజు నిజామాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మంచి గట్టి పోటీనిస్తుంది. దాంట్లో కీలకంగా కింగ్ మేకర్గా మేము ఉండబోతున్నాము. మేము మేయర్ అయినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే యాజ్ ఎ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. మా ప్రధాన ప్రతిపక్షమైన మేము ఎప్పటికప్పుడు ఎండగడతానే ఉన్నాం. కానీ బీజేపీ పార్టీ మాత్రం లోపాయి గారి ఒప్పందంతో వీళ్ళని చెట్టా పట్టాలేసుకొని తిరుగుతుంది. కేంద్రంలో ప్రతిసారి ఏమన్నాడు, 40 సార్లు 42 సార్లు మేము కౌంటింగ్ చేస్తా ఉన్నాం, మేము ఇన్నిసార్లు పోయినని. నేను ఎందుకు పోతున్నా? రాష్ట్ర ప్రజల బాగు కోసం నేను పోతున్నా, మంత్రులను కలుస్తున్నా. అది కాదు, అక్కడ బీజేపీ నాయకులతో నిన్ను పోయినావు కరెక్టే, ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చినావు చెప్పు, తీసుకొచ్చినావు నిజంగా? నువ్వు తీసుకొచ్చింది ఏం లేదు, గుండుస్తున్నా. ఆయన ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో నుంచి నన్ను తీసేస్తారో నాకు అక్కడ ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవాలని చెప్పేసి ఢిల్లీకి పోతున్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. కాబట్టి మా నాయకులని మీరు తిట్టకుండా ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పండి తప్ప మీరు ఇంకా శాపనార్థాలు పెట్టడం, ఈ ఉసురు పోసుకోవడం, ఎన్ని రోజులు మీరు మొగుల మీద మీరు ఉంచుతుంటారో అది ఖచ్చితంగా మీ ముఖం మీదే పడుతుంది. కాబట్టి ఇవి ఆపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తూ, మరి ఇప్పుడు మా పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే రూరల్ బాజిరెడ్డి అన్న గారు మాట్లాడారు. 3 రోజుల క్రితం నిజామాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారం చేయడానికి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి దాని నిజామాబాద్ మున్సిపాలిటీకి నేను ఏం చేసినా, ఈ 2.5 కాలంలో నేను నిధులు ఇచ్చినాను, నేను నిధులు ఇచ్చినాను, ఇది డెవలప్ చేసినాను చెప్పకపోవడం, నేను ఇవ్వలే కాబట్టి చెప్పలేకపోయినాను. పైగా 10 ఏళ్ళు 6 నిమిషాలు కష్టపడి నిజామాబాద్ మున్సిపల్ కమిషన్ ఈ యొక్క మా సహచర సోదరుడు దిగాల గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యేగా ఉండి కోట్లాది రూపాయల నిధులు కేసీఆర్ గారిని, తర్వాత కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి వందలాది కోట్ల రూపాయలు తెచ్చి ఈ యొక్క పట్టణాన్ని సుందరంగా తీర్చిది. నేను ఓడిపోయిన తర్వాత నువ్వు వచ్చి 1 రూపాయి కూడా ఇవ్వకుండా, నువ్వు చేసింది చెప్పకుండా, నువ్వు చేసింది చెప్పేది చేయడానికి చెప్పింది కూడా లేదు. కాబట్టి పైగా నీ చేతగాంతరంతో నువ్వేం చేయలేదు కాబట్టి దాచుకోవడానికి మా నాయకుడు, నిజంగా ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, మా జాతి పిదని మాకు కేసీఆర్ గారు, వారిని తర్వాత కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని
నువ్వు దొంగలని అపాండాలు వేస్తూ పూట గడుపుతూ పగటి విషయాల్లో తిరుగుతా ఉన్నావు రాష్ట్రంలో. నేను అడుగుతున్నా, రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పరిపాలనకు వచ్చి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి భారతదేశంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలో తెలిసిన నాయకుడు ఆయన అభాండాలు వేస్తూ అబద్ధం మాటలు మాట్లాడుతూ ఆహార్నిశం కృషి చేసినటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నువ్వు తిట్లను చూస్తూ ఉంటే నేను అంటున్నా, దొంగలు వాళ్ళు కాదు, అసలు దొంగ నువ్వు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో పెద్ద దొంగ నువ్వు, దాని తోడు మీ అన్నదమ్ములు పెద్ద దొంగలు, అందులో 4-5 క్యాబినెట్ మినిస్టర్లు దొంగలు. నేను అడుగుతున్న ఒకటే మాట, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి 3,75,000 కోట్లు అప్పు తీసుకొచ్చినారు. తీసుకొచ్చి రాష్ట్రాన్ని తీర్చిదిద్దు. మరి దానికి తగ్గట్టుగా ఈ ప్రాంతంలో కొత్త కలెక్టరేట్లు, కొత్త ఆస్తిని కూడగట్టి దాని 7 లక్షల కోట్ల ఆస్తిని ఈ రాష్ట్రానికి కూడగట్టిన వ్యక్తులు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు. నేను అడుగుతున్నా, ఈ 2.5 ఏళ్ల కాలంలో 3 లక్షల కోట్లు అప్పు ఇచ్చాను. ఆ డబ్బులు ఏమైంది? ఎవరు దొంగిలించాడు దాన్ని? మరి పోనీ నిజామాబాద్ జిల్లా కూడా చేసిన వాడు రూపాయలు లేదు. ఏం లేకపోగా కష్టపడి దాన్ని బదనాం చేసి రెచ్చగొడితేనే నాకు ఓట్లు పడితేనే దురుద్దేశంతో ఇట్టడం తప్ప నువ్వు చేసిందేం లేదు. నేను అడుగుతున్నాను, ఇవాళ నువ్వు ప్రతి మాట బూతు మాట్లాడుతున్నావు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఒక చిల్లరగాడి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే డిగ్రీ పెరిగి ఉంటాను. గత కాలంలో చాలామంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడిన వారు, ప్రజల మన్నన పొందిన వారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దుర్భాష, గబ్బు మాట, ఈ నోరులో మోరుందేమని అనుకుంటున్నాడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మంచి మాటలు మాట్లాడు. నాకు నచ్చు ఎలక్షన్ రెచ్చగొడితే నాకు ఓటు పడతాయి, తప్పు, చాలా తప్పు. ఒకసారి పడతాయి, రెండోసారి ఆ ఓటుతో దంతరు ప్రజలు. నేను చెప్తున్నా, ఇవాళ మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ గ్రామాలలో పోలీసులు లేకుండా తిరిగే పరిస్థితి లేదు. పోలీసులు లేకుండా నువ్వు తిరిగినా కానీ పట్టుకొని తంతారు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా ఉన్నాయి? నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలు రెచ్చగొట్టి కేసీఆర్ కంటే డబల్ ఇస్తాను. ఏమైంది? రైతు బంధు ఏమైంది? ముఖం లేదు చెప్పుకోవడానికి. తులం బంగారం ఏమైంది? చెప్పుకోను. ఆడపిల్లకి ఇస్తాను స్కూటీలు ఏమైంది? ఆడవాళ్ళకి ఇస్తాను 2,000 ఏమైంది? ఒక్కొక్క ఆడపూతులకు 2 నెలల కాలంలో 1,00,000 రూపాయలు వచ్చేవాళ్ళకు. ముసలాళ్లకు 4,000 ఇస్తాను. ఇప్పటి వరకు 56,000 కోట్లు, 56,000 రూపాయలు వచ్చినాడు. తులం బంగారం వచ్చినాడు. రైతు బంధు కూడా ఉంచినాడు. రైతు బీమా కథం అయిపోయింది. సిగ్గులేదా నీకు? నేను మాట్లాడతలేమో దాని జవాబు చెప్పి దమ్ముంటే జవాబు చెప్పేది లేదు. ప్రజలు రెచ్చగొట్టి తిట్టి కేసీఆర్ తిడితే నాకు పట్టగలు నడిచిపోతాను. ముఖ్యమంత్రి నువ్వు కూడా పోలీసు లేకుండా వస్తే పట్టుకొని తత్తాను. నేను పట్టి కాదు, నేను కాపాడేది పోలీసులు మాత్రమే. నేను పదవి పోయిన తర్వాత ఎవరు కాపాడుతాను? నేను ఎప్పటికి కూడా మంచి పేరు సంపాదించుకోవాలి మనిషి అంటాడు. అలా కాకుండా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమైంది? నువ్వు చేసే అరాచకాలు చూసి, నువ్వు చేసే కుంభకోణాలు చూసి బయట పెడితే సిట్ అంటావు, ఏసీ అంటావు, కార్ రేసింగ్ అంటావు, కాళేశ్వరం అంటావు, చేతగా దద్దమ్మ. నేను చేసిన పని చెప్పుకుంటాను. నేను నువ్వు చేసిందేంటి? ఇవే గిమ్మలు. నేను అంటున్నా, ఎస్ఎల్బీసీలో సొరంగం తవ్వుతూ ఉంటే తవ్వుతే బాగుండేది, తవ్వరాదు, మరియు చనిపోతున్న ఉద్దేశంతో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎస్ఎల్బీసీ ఆపేసాడు. నువ్వు ఈతల కోసం పోయి ఎస్ఎల్బీసీ స్టార్ట్ చేస్తే ఏమైంది? 8 మంది వ్యక్తులు చనిపోయింది. నువ్వేమంటావు? 8 మంది వ్యక్తులు చనిపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దావా తీసుకుని అంటావు. సిగ్గులే నీకు?
దావత్ చేసుకునేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దావత్ చేసుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ మంత్రులు చేసుకున్న దావత్ చేపల కూర కావాలన్నారు, మాంసం కావాలన్నారు, శవాలు లోపల ఉన్నాయి, సిగ్గులేదా మీకు? మీరు తప్పులు చేసి ఆ బట్టలు మాట్లాడుతారా? నేను చెప్తున్న ఒకటే మాట, దయచేసి ప్రజలకి నిజామాబాద్ పట్టణంలో మనం చూస్తున్నాం, మళ్ళీ కాంగ్రెస్కు బీజేపీ ఓటేస్తే పట్టణాలు పతనమవుతాయి. మళ్ళీ బీజేపీకు కాంగ్రెస్ ఓటేస్తే పట్టణాలు పతనమైపోతాయి. ఇప్పటికే సగం కథమైపోయినాయి, సగం కాగిపోయినాయి పట్టణాలు కూడా. నిజామాబాద్లో కానీ, ఆర్మూర్లో కానీ, మోదర్లో కానీ, బాజోలో కానీ పెట్టిన చెట్లు మొత్తం కొట్టేశారు. కరెంటు బల్బులు పెడుతున్నారు, సిగ్గు లేదు నీకు. కరెంటు బిల్లు పెడుతున్నారు. ఇంత అన్యాయంగా పరిపాలన సాగిస్తూ దొంగ అని పరిగెత్తుకుంటున్నాము. ఇవి చేస్తాం మంచి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, రేవంత్ రెడ్డి బుద్ధి రాదు. మరి దాని పాత కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, శంకరేశ్వర ఉన్నాడు, అదేవిధంగా చంద్రబాబు ఉన్నాడు, కోమటిరెడ్డి ఉన్నాడు, చూపుల కృష్ణరావు ఉన్నాడు. నేను చెప్తున్నాను మీకు, కనీసం మా మీరున్న వారికి బుద్ధి చెప్పండి. మీరు బుద్ధి చెప్తే చూద్దాం. అంటే రాష్ట్రం దోసుకొని తింటూ ఆ దోపిడికి సపోర్ట్ చేస్తూ మీరు గొంతు నుంచి మాట్లాడలేదు. రాష్ట్రంలో సంపాదించిన సొమ్మంతా, రాష్ట్రంలో వచ్చిన నిధులన్నీ కూడా ప్రజలకు ఖర్చు చేసిన కేసీఆర్ గారు. మీరు రాష్ట్రంలో ఉన్న దోపిడీ చేసి ఢిల్లీ పంపిస్తున్నారు, మీరు పంచుకొని తింటున్నారు తప్ప ప్రజలకు ఏం చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి, నువ్వు రేవంత్ రెడ్డి గారు తొండలేదు, చాలా మంది తొండలేదు అని అంటున్నారు. నేను కేటీఆర్ నచ్చింది, ప్రజలు అంటున్నా తొండలేదు సార్, రేవంత్ రెడ్డి గారు నువ్వు తొండలేదు. నీ బుద్ధి తెచ్చుకొని మంచి మాటలు మాట్లాడు. కానీ అప్పుడన్నా నేను తిరుపన రేవంత్ రెడ్డి మాట్లాడు, లేకపోతే తొండరెడ్డి పర్మిట్ ఉంటుంది. ధన్యవాదాలు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రదాత, తెలంగాణ సాధకుడు, తెలంగాణకు కర్త కర్మక్రియ, భారతదేశ పటంలో తెలంగాణ అనే రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లో తలబెట్టి రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్ అయితే, అలాంటి మహానేతను రోత మాటలతో అవమానించడం, ప్రతినిత్యం తిట్టడం తెలంగాణ ఆత్మగౌరవానికి గొడ్డలు పెట్టలాంటిదని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నా. నువ్వు అసలు సీఎం రేవంత్వా, లేకపోతే అచ్చు వేసిన ఆంబోత్వా? నువ్వు మున్సిపల్ మంత్రివి కదా, మురికిరెడ్డివి. నువ్వు మున్సిపల్ మంత్రి అంటే అంత మురికే కూడా కదా. మున్సిపాలిటీ రాష్ట్రంలో కుప్పంలో నొక్కి మురికిరెడ్డిగా మారిండు ఈ రేవంత్ రెడ్డి. కేసీఆర్ని పట్టుకొని ఏ జాతి పితావు అంటావా? నీకు బుద్ధి సిగ్గుందాయా? ఇలా తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన, తెలంగాణలో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినామంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షరా బాబు. నీకు మాటలు నీకే మాట్లాడేస్తే అనుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఒక రైఫిల్ రెడ్డివి. ఓటుకు నోటు కోసులా అడ్డంగా దొరికిన గజ దొంగవు, మహాదొంగవు, మహానేరస్తుడు. ఈ రాష్ట్రంలో ముందు ఎవరైనా జైలు ఉండాలంటే అది ముందు రేవంత్ రెడ్డి ఉండాలి. ఒళ్ళు పలిసి రేవంత్ రెడ్డి, ఒళ్ళు పలిసి కొట్టుకుంటున్న దురాంకారి, నీతిమన్న కుసంస్కారి ఈ రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడతావా? తెలంగాణ జాతిపిత బరాబర్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ఏనా? ఎవడరా తెలంగాణ తెచ్చింది? 35 జాతీయ పార్టీలు ఒప్పించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి, 100 వార్పు నుంచి మిలియన్ మార్చ్ దాకా ఉద్యమాలు చేసి, తెలంగాణ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో చివరికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాదీక్ష చేసి కళ్ళు నొట్టబోయి చావు బతుకుల్లో ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడితే నువ్వు ఏ జాతికి జాతిపిత అంటావా? నీకు బుద్ధి ఉందా రేవంత్ రెడ్డి? బరాబర్ కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు. పుస్తకంలో ఒక పేజీ తీస్తే పోతుంది. 4.5 కోట్ల ప్రజల గుండెల్లో కేసీఆర్ గుడి కట్టుకున్నాడు. కేసీఆర్ గుండె చేస్తే 4.5 కోట్ల ప్రజల మనసు ఉంటుంది. బరాబర్ చెప్తా ఉన్నా, 100% చెప్తున్నా, తెలంగాణ జాతిపిత
వచ్చినాక అఫీషియల్గా జీవో ఇచ్చి చెప్తాం. మా రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి జీవో రిలీజ్ చేసేదే తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి అఫీషియల్గా రిలీజ్ చేస్తాం రా. ఎందుకు ఇంత బల్బు నీకు? తెలంగాణ జాతిపిత బరాబర్ తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన కేసీఆర్ గారి రూపాన్ని ఎవరు తుడిచివేయలేదు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉద్యమ చరిత్ర, ఈ రేవంత్ ఏమో వెన్నుపోటు చరిత్ర. కేసీఆర్ మనోడైతే ఈ రేవంత్ రెడ్డి ఏమో మందోడు, మన మనిషి కాదు. ఆంధ్ర కనసైగల్లో పనిచేసేటోడు, ఆంధ్ర బినామీ, పట్ట పగలు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ, ఏమని అక్యూజ్డ్ ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా చదివేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి బూతు రోత భాషకు భయపడి ఇళ్లలో ఆడోళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు టీవీలు పనిచేస్తున్నారు. నాయన నీ భాష మార్చుకో. బంగ్లాదేశ్లో ప్రజలు తిరగబడ్డట్టు, పాకిస్తాన్లో ప్రజలు తిరగబడ్డట్టు, ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు తిరగబడ్డట్టు, ఒకరోజు ఇందాక మా బాజిరెడ్డి గారు చెప్పినట్టు నీ మీద తిరగబడి కొడతారు ప్రజలు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఎవరు తిరగలేరు. ఇక నీ లిమిట్ క్రాస్ అయిపోయింది, ఓవర్గా మాట్లాడుతున్నావు. ఈ పోలీస్ చెప్రాసులేమో డీజీపీ, ఐజీ, సిపి సజ్జనార్ అన్న కన్సైగల్లో జీతాల లెక్క పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషకేమో నోటీసులు ఇయ్యరు, కేసులు పెట్టరు. మరి రేవంత్ రెడ్డి రోజు మాట్లాడేది ఏందే? ఫస్ట్ ఎవరైనా కేసులు పెట్టాలని సిపి సజ్జనార్ ముందు రేవంత్ రెడ్డి మీద పెట్టి, నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఆయన మీద పెట్టా. జాతి పిత కాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా కేసీఆర్ మీద. ఏ జాతికి పిత అన్నావు కదా నువ్వు? కూర్చున్న కమాండ్ కంట్రోల్ తెచ్చింది కేసీఆర్, కట్టించింది కేసీఆర్, నీకు పెట్టింది అక్కడ కేసీఆర్. తెలంగాణలో ఇలా నువ్వు సిపిగా ఉన్నావంటే భారతదేశ చరిత్ర పట్ల ఈ రాష్ట్రం పేరున్నది తెచ్చింది కేసీఆర్. సెక్రటరీలో ఆయన కట్టించిన దాంట్లో కూర్చుండి ఆయన మీద దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యని విధంగా నోటీసులు ఇస్తే సిపి సజ్జన పెద్దోడు అవుతావా బిడ్డ? మళ్ళీ నా మీద కేసులు, నా మీద ఇప్పటికే చాలా కేసులు పెట్టిండు. ప్రత్యేకంగా ఒక ఇంటెలిజెన్స్ సిఐని పెట్టిండు, 2 కానిస్టేబుల్ని పెట్టిండు, ఒక ఎస్ఐని పెట్టిండు. నీ చరిత్ర ఏముందో తీయ అంటే నా చరిత్ర ఏముంటుంది? నీలాగా లేదు నా చరిత్ర, అవినీతి చరిత్ర. నీ అవినీతి చరిత్ర అంతా నా దగ్గర ఉంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గర పోతే ఢిల్లీలో నీ మొత్తం నీ బయట పెడతావు. కేసీఆర్ని పట్టుకొని ఆయన ఇంటికి నోటీసులు అందిస్తావా? ఇయ్యనుంటే నువ్వు నోటీసులు ఇంట్లో తీసుకొని లేరా? నీకు నోటీసులకు ఎవరు భయపడు. ఇలా ఆయనకు నోటీసులు ఇచ్చిన నేను తిడితే నన్నే రా అంటావా, బే అంటావా అని పంజాబ్ పోలీస్ స్టేషన్లో కేసులు పుచ్చేద్దాం. మరి రేవంత్ రెడ్డి గారు పుచ్చాడు ఎందుకు? ఆయన చిదారులుగా పనిచేస్తున్నావు. నీ జ్యూరిడిక్షన్లో ఉంది కదా ఆయన ఇల్లు, ఆయన దగ్గర జ్యూరిడిక్షన్ ఆయన దగ్గరనే ఉంది కదా జ్యూరిడిక్షన్. నీ సిపి కిందనే ఉంది కదా ఆయన ఇల్లు. కేసీఆర్ తిట్టినందుకు కేసులు పెట్టి తర్వాత మేము నిన్ను తిట్టినందుకు పెట్టు. ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసు. హరీష్ రావు ప్రెస్ మీట్ ఒక కేసు, ఒక సిట్టు, ఒక నోటీసు. కేటీఆర్ ఒక ప్రెస్ మీట్, పాలిటిక్స్ డైవర్షన్ ఒక కేసు. ఈ కార్ రేస్ దానికి నోటీసులు, దానికి ఒక సిట్టు. కాళేశ్వరం కేసీఆర్ బయటకు వస్తే భయపడి ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి తోటకాని నుంచి ఇంటికి వస్తే మాట్లాడుతుంటే కేసీఆర్కి నోటీసులు, సిట్టు. ఇది తప్ప ఇంకేముందా నీ దగ్గర? బొచ్చు పీకేదేందా? రేవంత్ రెడ్డి అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో? నీకు దమ్ముంటే నువ్వు మునగాడు అయితే, మగోడు అయితే నిజామాబాద్కి వచ్చినావు. నిజామాబాద్ జిల్లాకి ఏమిచ్చినావు చెప్పు. నిజామాబాద్ మున్సిపాలిటీకి ఏమిచ్చినావు, బోధన్ మున్సిపాలిటీకి ఏమిచ్చినావు, ఆర్మూర్ మున్సిపాలిటీకి ఏమిచ్చినావు, భీమ్గఢ్ మున్సిపాలిటీకి ఏమిచ్చినావు చెప్పు. రేపు ఒక్కొక్క మున్సిపాలిటీకి 100 కోట్ల టీఎల్పీడీసీ కింద నిధులు తెచ్చినాం. అర్బన్ పార్కులు డెవలప్ చేసినాం, 100 కోట్ల రోడ్లు వేసినాం, ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చినాం 1000 కోట్లతో. నీకు దమ్ముంటే 4 నిధులు తీసుకురా. గది కాకుండా నిజామాబాద్కి వచ్చి పసుపు మీద మునగాడు పసుపు మీద మాట్లాడుతాడు. నీకు మాట్లాడే నైతిక హక్కుందా? సిద్ధులగుట్ట మీద రైతులను మోసం చేసి అక్కడ ప్రమాణం చేసి సిద్ధులగుట్ట సాక్షిగా
నువ్వు రైతు బంధు ఇస్తాను ఇచ్చినవా? రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తాను ఇచ్చినవా? అవి ఇవ్వకుండా అసలు విషయాన్ని పక్కకు పెట్టి ఇలా మళ్ళీ వచ్చి తెలంగాణ ఏ జాతికి పిత అంటే తెలంగాణ జాతికి జాతి పిత బరాబర్ అంటాం. తెలంగాణ బాపు అంటాం. ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ అంటాం. తెలంగాణ కర్త కర్మ క్రియన్. ఇది చరిత్ర. చెరిపేస్తే చెరగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ ఉద్యమకారులు హరీష్ రావు కేటీఆర్లను చూసి ఓర్వలేకపోతుంది. తెలంగాణ తెచ్చిన మనిషి, తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పి ఓర్వలేకపోతుంది. గల్లీ లీడర్ కన్నా గలీజ్గా మాట్లాడుతున్న చిల్లరగాడు ఈ చిల్లర ముఖ్యమంత్రి. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? నీ ముఖ్యమంత్రి స్థాయి తెలంగాణ ఇచ్చని దేశం మొత్తం తీసేస్తుంది. రేవంత్ రెడ్డి గడ్డి తింటున్నా అన్నం తింటున్నా మాకు అర్థమవుతలే. తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని అష్టదరిద్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భం తెలుస్తుంది. ఏం పాలన చేస్తున్నావా? రాష్ట్రం ఎటువైంది? ఆర్థిక పరిస్థితి ఎటువైంది? నీకు దమ్ముంటే నువ్వు ఇస్తానన్నటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,01,116 ఇచ్చిండు. నువ్వు తులం బంగారం ఇస్తున్నావు కదా. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో 13,000 పెళ్లిలైనాయి. 13 కిలోల బంగారం మీరా నాయన. ప్రతి బిడ్డకి ఇంట్లో స్కూటీ ఇస్తాను. ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది బిడ్డలు వాళ్ళకి స్కూటీలు. అవ్వకిత్తా పెద్దవ్వకిత్తా పెద్ద బాబుకిత్తా నేతలు కొట్టిన కూడా నాయన 2,000 కేసీఆర్ 10వ తరగతి 2,000 ఇచ్చింది. నువ్వు 2,000 4,000 ఇవ్వు నీకు చేతనైతే. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వు. ఇవి కాకుండా అధికారం ఎవరి సొత్తు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఖబర్దార్. శాశ్వతం కాని అధికారాన్ని సీఎం రేవంత్ రెడ్డి నరనరాన్ని ఎక్కించుకున్నాడు. తెలంగాణ ఉద్యమకారులు అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు తిరగబడతారు, నిన్ను ఉరికించి కొడతారు. ప్రజలు నిన్ను తిరగని. నిజామాబాద్ జిల్లా గారితో ఏం మాట్లాడతాను? రాహుల్ గాంధీ గారికి సిగ్గుంటే రేవంత్ రెడ్డి తీరు మార్చు. చార్లెస్ శోభరాజుకు ప్రతిరూపం ఈ రేవంత్ రెడ్డి. చార్లెస్ శోభరాజుకు ప్రతిరూపం. తెలంగాణ జాతి పిల్లలు పెట్టుకొని ఎవడివరా అని రేవంత్ రెడ్డి కేసీఆర్ని అంటున్నాడు. నువ్వెవడు రాసలు? హూ ఆర్ యూ? కేసీఆర్ లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావురా బాబు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకే మాట్లాడితే 60 లక్షల మంది మేము కూడా మాట్లాడతాం. కేసీఆర్ని ఎవడు రా అంటే తెలంగాణ జాతి పిత రా అని మేము చెప్తాం. కేసీఆర్ ఇస్ అవర్ బాస్, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ. తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, సంపదను పెంచి పేదలకు వంచిన గొప్ప నాయకుడు, తెలంగాణ ప్రజలకు తండ్రి లాంటి వాడు, తెలంగాణకు దేవుడు లాంటి వాడా నేను చెప్తున్నా. రాసి పెట్టుకోండి. అద్దం ముందు కూర్చొని రేవంత్ ఒకసారి మొహం అద్దంలో చూసుకో. సంస్కారం సభ్యత నేర్చుకో. ఈ రాహుల్ గాంధీ కూడా ఆయన పద్ధతి మార్చుకోమని చెప్పండి. కేసీఆర్ కోడి కడతా. ఎందుకు కడతావురా కోడి? నీ కోడి ప్రజలు కడతారు. మున్సిపాలిటీలో నిజామాబాద్ మున్సిపాలిటీలో రేవంత్ రెడ్డి కోడి కడతారు. బోధన్ మున్సిపాలిటీలో రేవంత్ రెడ్డి కోడి కడతాం. నీ పార్టీ కోడి కడతాం. నీ రాహుల్ గాంధీ కోడి కడతాం. మీ సోనియా గాంధీకి కోడి కడతాం రా. మా బాసును పట్టుకొని, మా బాబుని పట్టుకొని, మా కేసీఆర్ పట్టుకొని మాట్లాడితే ఎందుకు కోడి కడతాం? తెలంగాణ తెచ్చినందుక, ప్రతి ఇంటికి నల్ల విత్తే నీళ్ళు ఇచ్చినందుక, 13 లక్షల మంది కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినందుక, సెక్రటరియట్ కట్టిని కూర్చున్నందుక, పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టిని కూర్చున్నందుక, రైతులకు రైతు బంధు ఇచ్చినందుక, చనిపోయిన రైతులకు బియ్యం ఇచ్చినందుక, వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేయించినందుక. ఎందుకు కోరికలుతారు నాయన చెప్పి? ఎందుకంటే అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తెలంగాణలో కేసీఆర్ యొక్క పాలన ఒక స్వర్ణయుగంగా ఉన్నందుక నీ పాలన ఒక రాజయుగంగా మారిందిరా బాబు. కేసీఆర్ మీద భాష ఇలాగే కొనసాగితే నీ 4 కోసేస్తాం మిస్టర్ రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా. ఇక మా వాళ్ళు కొన్ని సాఫ్ట్గా మాట్లాడతారు. మా గణేష్ గుప్తా, మా బాజిరెడ్డి గారు, మాకు అట్లుండదు. నువ్వు ఆయనని అన్న తర్వాత ఆయన ఇల్లుకే నోటీసులు అంటేసి అవమానపరిచిన తర్వాత తెలంగాణ తెచ్చిన క్యారెక్టర్ తక్కువ చేస్తే తక్కువ అవుతుందా?
మేము ఊకుంటామా? కాంగ్రెస్ నేతని లపంగా బట్టవాజ్ మాటలు కావా వాళ్ళు మాట్లాడేటి? హామీల అమలు ప్రశ్నిస్తే రేవంత్కు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ గారిని తిరుగుతూ ఉన్నారు. తిట్టతో ప్రజల దృష్టిని మళ్లించలేవు. ఇలా నిజామాబాద్ జిల్లాలో మొత్తం గులాబీ జెండా ఎగరేస్తున్నాం. సారు కారు కేసీఆర్ అంటారు. మా ఇన్ఛార్జ్ రాకేష్ గారు వచ్చారు ఆర్మూర్కి. సారు కారు కేసీఆర్, జనం జనం ప్రపంచం, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. ఎలక్షన్ ఏమైనా సెలక్షన్ కేసీఆర్ అంటారు. ఇలా నిజామాబాద్లో గణేష్ అని చెప్పినట్టు కీలక రోల్ ఉంటుంది. నిజామాబాద్ అభ్యర్థులు లేరు, ఆరుగురు అభ్యర్థులు లేరు, బోధనలు అభ్యర్థులు లేరు. మీరు ఆరుగురు అభ్యర్థులను పెట్టలేరు, బీజేపీ పెట్టలేరు. కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం కొనసాగుతుంది. విలేకరులారా, గల్లీలో కోసం ఢిల్లీలో ఫైటింగ్. ఆర్మూర్లో సుదర్శన్ రెడ్డి వస్తాడు, రాకేష్ రెడ్డి గారి ఇట్లా తినిపోతాడు. నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి వస్తాడు, అరవింద్ గారి ఇంటికాడ తినిపోతాడు. భీమ్గల్కు సుదర్శన్ రెడ్డి వస్తాడు, బీజేపీ ఇన్ఛార్జ్ ఇట్లా తినిపోతాడు. మీకు అక్రమ సంబంధం ఉంది, మీరు తొంగలు. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా గుణపాఠం చెప్పాలి. 100% ఆర్మూర్ మీద గులాబీ జెండా ఎగిరేస్తున్నారు, రాసుకోండి. నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ కూడా కీలక పాత్ర వహిస్తుంది. మేము మేయర్ అయినా ఆశ్చర్యం లేదు. బోధనలో కూడా ఎగిరేస్తాం, నిజామాబాద్ అర్బన్లో కూడా ఎగిరేస్తాం, భీమ్గల్లో కూడా ఎగిరేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ జోలికి వస్తే పోలీసులకు దమ్ముంటే డీజీపీ శివధర్ రెడ్డి కానీ, ఐజీ ఇంటెలిజెన్స్ కానీ, సిపి సజ్జనార్ కానీ ముందు కేసీఆర్ని ఎన్నిసార్లు తిట్టిన అన్ని వేల కేసులు కేసీఆర్ని తిట్టినందుకు రేవంత్ రెడ్డి మీద పెట్టండి. తర్వాత మా దగ్గర రండి. నాకు మొన్న బంజారాస్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. నా బొచ్చు కూడా వీలుకోలేవు మిస్టర్ సిపి సజ్జనార్. ఒక్కటి కాదు 100 కేసులు పెట్టు, మేము పోతాం కోర్టులలో తేల్చుకుంటాం. పెట్టు, నోటీసులు జైల్లో పెట్టు. అందరు ఎన్కౌంటర్ చేస్తాను, నన్ను కూడా ఎన్కౌంటర్ చేస్తా అనుకుంటావా మిస్టర్ సజ్జనార్? చూసుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు రాకేష్ జిల్లా అధ్యక్షుడు వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ బంధన చాలా ఒక వరస్ట్ స్పీచ్ ఇచ్చిపోవడం జరిగింది. కానీ నిజామాబాద్ జిల్లాకు జరిగినటువంటి అవమానం గురించి మనం ఈరోజు ఆలోచించాలి. రాష్ట్రంలో 18 మంత్రి పదవులు ఉంటే ఒక్క మంత్రి పదవి కూడా రాని జిల్లా ఏదన్నా ఉందంటే అది నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాను దారుణంగా అవమానించి ఈ నిజామాబాద్ జిల్లాకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేటాయించిన నిధుల గురించి మాట్లాడలే, నిజామాబాద్కు కనీసం క్యాబినెట్లో స్థానం కల్పించలే, కనీసం నిజామాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడలే. ఎంతసేపు కేసీఆర్ గారి మీద, గౌరవ నాయకుల మీద ఓన్లీ కామెంట్లు చేసిపోవడం జరిగింది. సరే, మా కేసీఆర్ గారు ఈ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో, ఏమేం పథకాలు చేశారో, దేశానికి ఆదర్శంగా ఏ విధంగా నిలిచారో అవన్నీ కూడా ఉదాహరణలు మీ ముందే ఉన్నాయి. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు రైతుల విషయంలో, అదేవిధంగా పట్టణ అభివృద్ధి కావచ్చు, పల్లెల అభివృద్ధి కావచ్చు, పట్టణ ప్రగతి ఉన్నది. ఆ కార్యక్రమం అసలు మొత్తం కార్యక్రమాలను బంద్ చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడా అంటే కంప్లీట్గా ఆయన నాన్ రెసిడెన్సీ ఆఫ్ తెలంగాణ అయిపోయాడు. ఆయన ఇప్పటికీ 66 రోజులు కంప్లీట్గా ఢిల్లీలో గడిపాడు. పోయేది ఒక రోజు, వచ్చేది ఒక రోజు, మధ్యలో ఒక రోజు లెక్క పెట్టుకుంటే ఇప్పటికి 200 రోజులు ఆయన ఢిల్లీలో గడిపాడు. 10 సార్లు విదేశీ పర్యటన పోయాడు. పోయినప్పుడల్లా 15 రోజులు, 10 రోజులు పోయాడు. 100 రోజులు వేసుకుంటే అప్పటికే 300 రోజులు అయిపోయినాయి. ఇక ఛత్తీస్గఢ్ అని, బీహార్ అని, ఢిల్లీ అని, మహారాష్ట్ర అని ఎలక్షన్లలో ఇంకో 50 రోజులు పోయినాయి. ఆయన 2 సంవత్సరాల పాలన చేస్తే సంవత్సరం రోజులు బయటనే ఉన్నాడు. ఇక ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేసిండే అందాల పోటీలు పెట్టి దానికో 10 రోజులు పోయిండు. ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తాను ఇంకో 10 రోజులు పోయిండు. ఇక మిగతా రోజులన్నీ ఏం చేస్తాడంటే ఆయన సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అనుకున్నాం, కానీ కమాండ్ కంట్రోల్ మేనేజర్గా మారుతాడు అనుకోలే. కంప్లీట్గా కమాండ్ కంట్రోల్ స్టేషన్లో కూర్చోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఎవరైనా సెక్రటరీలో కూర్చొని పాలన సాగిస్తారు, కానీ కమాండ్ కంట్రోల్ స్టేషన్లో క్యాబినెట్ మీటింగ్ పెడతారా? ఈ దుస్థితికి రాష్ట్రాన్ని నెట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పటివరకు కూడా మొన్న కేంద్ర బడ్జెట్ వస్తే రూపాయి రాలేదు. ఇక్కడ నుంచి గౌరవ ఎంపీ గారు ఉన్నారు, అరవింద్ గారు, మోడీని అడగాలన్నారు. మరి మోడీని మీరు మోడీల గురించి అడగరు, కరెక్టే.
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మోరీలో మినిస్టర్, మరి మోరీలు చేయడానికి ఎప్పుడు వస్తాడో చూడాలి. చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన, మోరీ మినిస్టర్ కూడా ఆయనే. మరి మోడీ గారి దగ్గర నుంచి ఏం డబ్బులు తెచ్చారు బీజేపీ పార్టీ? ఈరోజు నిజామాబాద్ అభివృద్ధికి కావచ్చు, నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు కావచ్చు, మీరు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి నిధులేవి? దాని గురించి మాట్లాడండి. నిరంతరం ఒక పార్టీని ఇంకో పార్టీ విమర్శించుకోవడమే తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడుకోవట్లేదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, గతంలో ఏదైతే తన ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణగా సృష్టించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటామని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.